నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి మరియు జిల్లా కలెక్టర్. మోంతా తుఫాను నేపథ్యంలో నంద్యాల వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. వరద నీటిలో సరస్వతి నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి. 24వ వార్డు పక్కీర్పేట వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రహమతుల్లా. తుఫాను ప్రభావం, వరద ఉధృతి ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో రేపు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ. మోంతా తుఫాను ప్రభావంతో పంట నష్టం సంభవించకుండా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. జల దిగ్బంధంలో అనుపూరు గ్రామం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగం ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన ఎంఆర్పీఎస్ నాయకుడు. శ్రీశైలంలో నిలిచిన భక్తులకు దేవస్థానం అన్నప్రసాద వితరణ. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. కుందు నది పరివాహక ప్రాంతం, నందమూరి నగర్ వైపు రోడ్, వైఎస్ఆర్ నగర్, పెద్ద కొట్టాల, శాంనగర్, చామకాలువ, శ్రమదానం బిడ్జి, ఎస్బీఐ కాలనీ, రామకృష్ణ పీజీ కాలేజ్ సమీపం వంటి ప్రాంతాల్లో పర్యటించి వరద నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి, కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతం కుందు నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో అనవసరంగా సంచరించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంపై వివరణ ఇచ్చారు. వెలుగోడు రిజర్వాయర్కు సరైన పరిపుష్టి లేకపోవడంతో దిగువకు సుమారు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు. అయితే నీటిని నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. నంద్యాల అర్బన్ ప్రాంతంలో మొత్తం 6 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో సుమారు 1,400 కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల, పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం, వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల సహకారంతో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పంపిస్తున్నామని వివరించారు. అలాగే పంట నష్టం మరియు ఇతర నష్టాల అంచనా వేయడం జరుగుతుందని, గురువారం సాయంత్రం నాటికి పంట పొలాల్లోని నీరు తగ్గిన తరువాత స్పష్టమైన వివరాలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోంతా తుఫాను కారణంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా ప్రభుత్వానికి వెంటనే నివేదించడం జరుగుతోందని, ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మిరప, ఉల్లి, పూల వంటి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించబడుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షాలు 21 వాగుల్లో ప్రవహించి కుందు నదిలో కలిశాయని తెలిపారు. దాంతో బండి ఆత్మకూరు మండలం, నారాయణపురం, ఆత్మకూరు మండలంలోని భవనస్య వాగు పొంగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాలు, మహానంది మండలం, నందిపల్లి, నంద్యాల అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్ష సూచన ప్రస్తుతం లేకపోవడంతో ఉప్పొంగిన వాగులు, రోడ్ల మీద ప్రవహిస్తున్న నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం, ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రమే
వర్ష సూచన ఉందని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు వారి వెంట పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం 5 నుంచి మొదలైంది. హెవీ టు హెవీ రెయిన్ఫాల్ పడింది. జిల్లా యావరేజ్గా 10 సెంటీమీటర్లు పడినప్పటికీ శ్రీశైలం మండలంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10 సెంటీమీటర్లు పైన పడిన మండలాలు 10 ఉన్నాయి. అందులో మనకి నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ, ఆళ్లగడ్డ కాన్స్టిట్యుయెన్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ బాగా ఎఫెక్ట్ అయింది. మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనము 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నైట్ రిలీజ్ చేయడం వల్ల కుందులో ప్రవాహం పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేశాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది. మనకి నంద్యాలలో అర్బన్లో లో లయింగ్ ఏరియాస్ 6 ఉన్నాయి. ఈ 6 ఏరియాస్లో 1400 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది. కొంత వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా మనం నియరెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపంలో ప్రాపర్ కేర్, వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి ప్రాపర్గా వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా కూడా టీమ్స్ అందరినీ కూడా ఫీల్డ్కి పంపించాము. సో ఆ డ్యామేజెస్ అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి లెట్అవుట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిత్యం మోంతా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు వారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వానికి ఎస్కలేట్ చేస్తాం. ఏం సపోర్ట్ కావాలంటే అది ఖచ్చితంగా రైతులకు అందరికీ అందిస్తాం. కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ, అలాగే వరి వేసిన రైతులు కానీ, మిర్చి, గ్రీన్ మిర్చి, అలాగే రెడ్ మిర్చి వేశారు, ఆనియన్స్, ఈ రైతులు, ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వం నుంచి అందుతుంది అని తెలియజేస్తుంది. ముఖ్యంగా మనకి నీళ్ళు వచ్చినవి చూస్తే మనకి బండి ఆత్మకూరులో నారాయణపురం ఒకటి ఇబ్బంది అయింది. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి 21 వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది. అలాగే ఆత్మకూరు దగ్గర భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొంగింది. అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది, బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది, అలాగే మహానంది నందిపల్లిలో ఉంది, నంద్యాల అర్బన్లో 6 ఉన్నాయి. మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాలేదు. కానీ ఓవర్ఫ్లో ఆఫ్ వాగు, రోడ్ల వెంబడి ప్రవహించడం ఇవి ఎక్కువగా ఉంది. అది మనకు 3 to 4 అవర్స్లో అదంతా కూడా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్దర్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ మనకి లేదు. ఓన్లీ శ్రీశైలం, ఆత్మకూరు వరకే వచ్చింది. మిగతా అన్ని చోట్ల కూడా వెరీ లైట్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వచ్చింది కాబట్టి వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. విశ్వనగర్ లో సాయిబాబా గుడి దగ్గర పెట్టాము, గోపాల్ నగర్ లో శివదాస్ స్కూల్ లో పెట్టాము, కర్ణామయ స్కూల్ లో పెట్టాము, సెంట్ జోసెఫ్ హై స్కూల్ లో పెట్టాము, కేఎన్ఎఫ్ స్కూల్ లో పెట్టాము, వివేకాలలో పెట్టాము. అలాగా ఒక 8 ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా అవసరం ఇంకా ఎంత అవసరం ఉంటుంది అంత పడుతుంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, టీ ఇస్తాం, అన్ని కూడా ఉంటాయి. మోంతా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాలైన కుందు నది పరివాహక ప్రాంతం, నందమూరి నగర్ వెళ్లే రోడ్డు, వైఎస్ఆర్ నగర్ ఏరియాలలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలపై వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వైసీపీ నాయకులు తమ ప్రాంతాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ
కాలువలకు వరద నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలను వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు దాదాపు 12:30 టైం అవుతా ఉంది. ముందు వచ్చేసి రాణి మహారాజు ఫుల్ క్లిస్టెడ్గా అంటే బ్రిడ్జ్ టచ్ అయ్యి ఫుల్గా పారుతూ ఉంది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం 1/2 అవర్ 1 అవర్లో బ్రిడ్జ్ ఎక్కి పారే సూచనలు అయితే ఉన్నాయి. నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి. సరదాగా నీళ్లు చూస్తాము ఎట్లొస్తున్నాయని చెప్పేసి పొరపాటున కూడా చెయ్యొద్దు. ఇళ్లలో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ కోసం చూడడానికి పిల్లలు రానియకుండా చేయండి. అలాగే ఇప్పుడే మేము పోయి చూసి వచ్చాము. అక్కడ మృగజంగాల కాలనీలో కూడా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, గౌరవ మంత్రివర్యులు అందరు కలిసి చేశారు. అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశారు. నేను కలెక్టర్ మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే అక్కడ సరైన వసతులు ఏవీ లేవు. కాలువ లేకపోవడం వల్ల ఇళ్లలోకి పోయినాయి. రాత్రంతా వాళ్ళు పాములు, తేళ్లు, కీటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎంబడే చేకూర్చవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి. ఒక అరగంట గంటలో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. లక్కీగా దేవుని దయ వల్ల వర్షం అయితే తగ్గింది. ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి. ఇప్పులవాగు దగ్గర నుంచి, రామాపురం దగ్గర నుంచి, అలాగే వెలుగొడు నుంచి కొంత వాటర్ అయితే ఊలుతూ ఉన్నారు. దాదాపు 5,000 క్యూసెక్కులు అనుకుంటాను వస్తూ ఉంది. అది కూడా కొంత అయిన తర్వాత ఆపుదామని కూడా చెప్తా ఉన్నారు. ఫ్లడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు. పైన పడిన వాటర్ అంతా వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేరు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతాం. మోంతా తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నంద్యాల పట్టణం 14వ వార్డు పరిధిలోని సరస్వతి నగర్ ప్రాంతంలో వరద నీరు ఇళ్లలోకి చేరడం జరిగింది. వారికి స్థానిక కరుణామయ స్కూల్ నందు పునరావాసం కల్పించామని, ఇళ్లలో ఉండరాదని, ఎప్పటికప్పుడు నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి స్థానిక ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డులలో పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను చేపట్టాలని తెలియజేశారని, వారి ఆదేశాల మేరకు చర్యలను చేపట్టామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. తుఫాన్ కారణంగా మన నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్ ఏరియాలో భారీ వర్షాల వలన వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అందరినీ కూడా ఉదయం నుంచే పరామర్శిస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా అవసరమైతే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి మొత్తం ప్రజలందరినీ కూడా సంప్రదించి అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరుణామయ స్కూల్లో షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్లలో ఉండకుండా షెల్టర్ జోన్లో సేఫ్టీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎప్పుడు ఎల్లవేళలా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడే ఉండి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నంద్యాల పట్టణం 24వ వార్డు పరిధిలోని పక్కీర్పేటలో నివాసం ఉంటున్న దాదాపు 100 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకొని వారికి చెందిన నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి తదితర సామాగ్రి నీట కొట్టుకొని పోయాయని, వారిని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని, తక్షణ సాయం అందించి ఆహార పదార్థాలను పునరావాసాన్ని కల్పించాలని స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ షహరాజ్, వార్డు ఇన్ఛార్జి షేక్ రహంతుల్లా కోరారు. ప్రస్తుతం పక్కీర్పేట వాసులకు తమ వంతుగా ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజల తరపున కోరుతున్నామన్నారు.
ఈ రోజు వాళ్ళకు 2-3 రోజుల నుంచి వాళ్ళకు ఫుడ్ పరంగానే తర్వాత ఏదైనా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత వాళ్ళకు అంటే వాటర్ కూడా ఇబ్బంది ఉన్నది. తర్వాత అవన్నీ దానిలను దృష్టిలో పెట్టుకొని ఒక స్కూల్లో మాత్రం ఒక 50 మందికి ఏర్పాటు టిఫిన్ కానీ తర్వాత ఏదైనా ఏర్పాటు చేసినామంటున్నారు. చాలా మంది ఇక్కడ నుంచి మేము పోమని చెప్పి వాళ్ళకు మా వస్తువులు పోతాయని భయంతో బెంగాలో వాళ్ళు పోవడం లేదు. కానీ వాళ్ళకు కూడా భోజన సదుపాయం కానీ ఏదైనా కల్పిస్తే బాగుంటుంది. అయినా మా తరపున వాళ్లకు చేతశక్తి అయిన కాడికి మేము సహాయం అందిస్తున్నాము. వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఏర్పాటు అయితే భోజనము వాటర్ తర్వాత అన్ని కూడా అందించి వాళ్ళ యొక్క మేము మంచి చేయాలనే ఉద్దేశంగా మేము ప్రజల పక్షాన ఉంటాము. ప్రజలకు మా యొక్క బాధ్యత వాళ్ళు మాకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడు మేము అండగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఈ మీడియా ముఖంగా అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అయినటువంటి మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మాకు ఏ నీటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా కౌన్సిలర్గా అదేవిధంగా వార్డు ఇన్ఛార్జిగా మేము స్పందిస్తూ ముందుకు నడుపుతా ఉన్నాం. ఇక్కడ దగ్గర ఒక 300 ఇండ్లు 300 ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. కానీ వాళ్ళందరూ కూడా దగ్గర 150 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఇది గత వాళ్ళు ఎప్పుడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో ఆ టైం నుంచి ఇదే జరుగుతూ ఉన్నది. దానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కరకట్టని ఏర్పాటు చేస్తేనే ఆ ప్రాబ్లం అనేది సాలిడ్ అవుతుంది. లేకుంటే ఇది ఎప్పుడు పునరావృతం అవుతుంది. మాకు ఇక్కడ వరదలు వచ్చి 3 రోజుల నుంచి నీళ్లు వర్షం పట్టింది. ఇక్కడ ఒకటే నీళ్ళలో కారుతున్నాయి, బకెట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. మాకు ఉనికి వసతి లేదు. మాకు ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలని మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇళ్ళలో బాలింతలు ఉన్నారు. మా ఇళ్ళల్లో మొత్తం నీళ్ళతో తడిచిపోయినాయి. బయటికి వచ్చి మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకా అవతలి పోకుండా మొత్తం కమ్మేసినట్టారు మాకు నీళ్ళు. మాకు దయచేసి మీకు సాయం చేస్తారని మేము మనస్ఫూర్తి అనుకుంటాం సార్. మాకేమైనా తిండి ఏమన్నా పంపండి సార్. మాకేమైనా భోజనాలు ఏదో పంపినారు, ఒక 50 మంది పంపినారు. ఇప్పుడు మేము గ్రహంతులు నాకు ఫోన్ చేసి చూసినాము సార్, మాకు అన్నం లేదు, ఏం లేదు. ఇక్కడ మేము ఇట్లా ఉన్నాం 3 రోజుల నుంచి. మా పరిస్థితి బాగాలేదని చెప్పి అన్న చెప్పినాము. ఆయన వచ్చినాడు, ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆయననే మాకు భోజనాలు తెప్పిస్తున్నారు. వీళ్ళు వచ్చినారు, గ్రహంతులు అన్న వచ్చినాడు, మాకు ఆయన సొంత ఖర్చు పెట్టుకుని ఆయన భోజనం తెప్పిస్తున్నారు. వాలంటీర్లకు ఫోన్ చేసినారు, అక్కడికి వస్తేనే భోజనం ఇస్తాము లేకుంటే లేదంటున్నారు. ఇక్కడ మా సామాన్లు కొట్టుకోకపోతే అని మా బాగా కొద్ది మేము ఇక్కడ ఆగి ఉన్నాం సార్. సామాన్లు చీరలు అన్ని కొట్టుకోమైనాయి, సామాన్లు బియ్యము అన్ని కొట్టుకోమైనాయి సార్. మాకు యాదో ఒకటి సాయం చేయండి సార్. మాకు పిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు సార్, బాలింతలు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. ఏం లేవు, బోకులు అయితే అన్ని కొట్టుకోమైనాయి. సామాన్లు బియ్యంగా కొట్టుకోమైనాయి, అన్ని కొట్టుకోమైనాయి సార్. మాకు సాయం చేయండి సార్. సామాన్లకి చదువుకునే వరకు వాళ్ళు సగం కొట్టుకోపోయినాయి సార్. మాకు ఏం లేవు. మాకు రాత్రి 2 గంటల నుంచి నిద్రలే, ఏం లే. మేము బాలింత ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అంతా కొట్టుకోపోయినాయి. ఏమన్నా ప్రభుత్వం మనకు సాయం చేయాలా? అన్న వస్తూనే ఉన్నాడు రహంతుల్లన్న 2-3 మాటలు వచ్చినాడు, ఫోన్లు చేస్తాడు. పాపము అమ్మ నీళ్ళు వస్తాయి చూడు అమ్మ ఇళ్ళకని చెప్తాడు. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఒక ఆయన వచ్చిపోయినాడు, ఆయన రామన్న, అంతే. ఇంకా ఎవరు రాలేదు సార్. మాకు చూడండి సార్, ఏమన్నా సహాయం చేయాలి. పీడోళ్ళు మేము ఎక్కడంతా ఉండేది, మేము తెచ్చుకుంటూ తినాలా లేకుంటాలే. మోంతా తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉన్న పాఠశాలలు ఉన్న చోట రేపు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని డీఈఓ జనార్దన్ రెడ్డి తెలిపారు. లేని పక్షంలో పాఠశాలలను యథావిధిగా నిర్వహించవలసిందిగా తెలియజేశారు. పాఠశాలలను నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న పాఠశాలలకు మాత్రమే రేపటి దినం సెలవుగా ప్రకటించడం జరిగిందని డీఈఓ ప్రకటించారు. మోంతా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లా ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, తద్వారా 72,000 హెక్టార్లలో వరి పంట, మొక్కజొన్న 71,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించకుండా ఉండేందుకు రైతులు పాటించవలసిన జాగ్రత్తలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ పలు సూచనలు తెలియజేశారు. రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రస్తుతము కురుస్తున్నటువంటి వర్షాలకు మన నంద్యాలలో సాధారణ వర్షపాతము 600 చిలుకు ఉంది. అయితే ఇప్పటి వరకు పడినటువంటి వర్షము
దాదాపుగా 800 వరకు కూడా కన్నా ఎక్కువ పడ్డంను గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా గత 2 దినాలు అంటే 28 అక్టోబరు, 29 అక్టోబర్ ఈ దినం వరకు కూడా ఈ 2 దినాల్లోనే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షపాతము మన జిల్లాలో నంద్యాల జిల్లా పడడం ద్వారా కొన్ని పంటలకి తద్వారా పంట నష్టం జరగనీకి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని అనుగుణంగా ఈ యొక్క 27, 28, 29 ఈ యొక్క 3 దినాలు దాదాపుగా మన రాయలసీమలో నంద్యాలతో పాటు కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి 4 జిల్లాలకు కూడా డయాగ్నోస్ టీమ్‌గా శాస్త్రవేత్తలను పంపడం జరిగింది. దాదాపుగా 50 మంది శాస్త్రవేత్తలు 20 టీములుగా వేసి పంపడం జరిగింది. సో, దీంట్లో ముఖ్యంగా అనంతపురము, శ్రీ సత్యసాయిలో అంత వర్షపాతం ఎక్కువగా లేదు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కర్నూలు జిల్లాలో కూడా అంతగా వర్షపాతం యొక్క ఇబ్బంది లేదు. పంట నష్టం ఏమి లేదు. కాదంటే నంద్యాలకొచ్చినట్లయితే మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం 7,979 హెక్టార్లలో ముఖ్యంగా ఈ యొక్క వరి, తర్వాత మొక్కజొన్న, దాంతోపాటు కొన్ని చోట్ల ఈ యొక్క బ్లాక్ గ్రామ్, మినుము పంటలు నీటికి ముంపుకు గురైనట్లుగా మనకు ప్రాథమిక అంచనాల్లో చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి. ఒక ప్రధానమైన పంట దాదాపుగా నంద్యాలలో వరిలో 71,000 హెక్టార్ ఉంది. అట్లాగే ఈ రెండో పంట అయినటువంటి మెయిజ్, మొక్కజొన్న కూడా మనకు 72,000 హెక్టార్‌లో మన నంద్యాలలో అత్యధికంగా పండించడం జరిగింది. సో, ఇవన్నీ కూడా కొన్ని వరి విషయం చూసినట్లయితే పిలకల దశ నుంచి విత్తనాలు ఏర్పడి హార్వెస్ట్‌కి దగ్గరికి ఉంది. అట్లాగే మొక్కజొన్న కండలు ఏర్పడి, కండలు ఇంక కోసుకొని పంటను తీసుకునే దశకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే స్టాండింగ్ క్రాప్ ఉంటుందో అక్కడే ఈ యొక్క వర్షాలు ఆగేంత వరకు ఆ పంటను కోయకుండా నిలబెట్టుకోవాలి. రెండోది, మనము మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే పంట వర్షం ఆగిపోయిన వెంటనే కండెలు కోసి దూరంగా వేసి కొంచెం ఆరబెట్టుకొని డ్రై అయిన తర్వాత విత్తనాలు వలిపించుకోవడం మంచిది. అలాగే ఎక్కడైతే ఒకవేళ సడన్‌గా అనుకోకుండా వర్షం పడింది అంటే మాత్రం వీటన్నిటిని కండెల మీద కొంచెము వర్షానికి తడవకుండా తార్పాలిన్ ఏదైనా కప్పిపెట్టి వర్షం ఆగిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి దూరంగా పెట్టినప్పుడు గాలి ప్రసరణ బాగా జరిగి ఎండ తగిలి తద్వారా బూజు పట్టకుండా ఉంటాయి. మనకు మళ్ళా దాన్ని మిషన్‌లో వేసి విత్తనాలు బయటికి తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే మీకు తేమ నుండి తడిచి విత్తనాలు ఉండి మొలకలు వస్తున్నాయని గమనించి ఉంటే, ఎక్కువ శాతం బాగా నాని ఉంటే దాంట్లో మీరు 5% ఉప్పు ద్రావణాన్ని కలిపి వాటి మీద విత్తనాల మీద కండెల మీద పిచికారీ చేసినప్పుడు మొలకెత్తకుండా ఉంటుంది. అలాగే వరిలో కూడా మనం చూసినట్లయితే వరి పిలక దశ నుంచి విత్తనాలు ఏర్పడి గింజ గట్టిపడే దశలో ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఎక్కడైతే ముంపు గురి ఉంటుందో నీళ్లు బయటికి తీసే మార్గాన్ని చూడండి. నీళ్లు బయటికి వెళ్ళిన వెంటనే మీరు మందును పిచికారీ చేయాలి. కారణం ఏమంటే వాతావరణం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ అనేది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది రానికి అవకాశం ఉంది. అగ్గి తెగులు రానికి అవకాశం ఉంది. కాండం ఇది షీత్ బ్లైట్ అనేది కూడా రానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సోదరులు ఇమ్మీడియట్‌గా మీరు ఈ ప్రాపికొనజోల్ కానీ, హెక్సాకొనజోల్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది కానీ ఉంది అంటే 1 గ్రాము స్టెప్టోమైసిన్ ప్లస్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములకు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. లేదు ఎక్కడైతే విత్తనాలు బాగా తడిచి మొలకెత్తుతున్నాయంటే అక్కడ కూడా 5% ద్రావణాన్ని మనం ఇందాక చెప్పినట్లుగా పిచికారీ చేస్తే ఆ మొలకెత్తకుండా మనం నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని కూడా గమనించి తగు చర్యలు చేపట్టినప్పుడు మన పంట యొక్క నష్టాన్ని తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. నాణ్యవంతమైనటువంటి పంట దిగుబడిని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోనికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టినప్పుడు
మీకు నాణ్యమైన పంటతో పాటు మార్కెటింగ్ కూడా అధిక ధరకు వెళ్ళినికి మీకు డబ్బులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తడిని ఎండబెట్టి ఆ విత్తనాలు వీటన్నిటిని ఎండబెట్టి అమ్ముకోవడం ఎంతైనా మేలు. మొక్కజొన్నను కండె రూపంలో చెట్టు మీదనే కండె ఉంది అని అంటే గాన దానికి వర్షం ఎంత పడినప్పుడు కూడా నష్టం జరగదు. కారణం ఏమిటంటే దానిపైన ఇవి పొరలు కప్పుకొని ఉంటుంది కాబట్టి దానికి నీళ్లు దిగవు కాబట్టి అది బూజు పట్టడానికి అవకాశం. ఈ యొక్క వర్షాలు ఆగిన వెంటనే కొంచెం తెరిపించిన వెంటనే మీరు దాన్ని పత్తిని తీసుకొని అప్పుడు మీరు కొంచెం ఎండబెట్టి తేమ లేకుండా అమ్ముకుంటే మీకు దాంట్లో మంచి అధిక దిగుబడి, అధిక ఆర్థికంగా డబ్బు రానికి అవకాశం. మరి ముఖ్యంగా ఇప్పుడు రైతులు గమనించాల్సింది ఏమిటంటే ప్రస్తుతం నల్లరేగడి భూములు కాబట్టి భూమిలో నీళ్లు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు దిగి మందు పిచికారి చేయడానికి కుదరదు కాబట్టి ఈ యొక్క సిఫారసు చేసినటువంటి ఫంజిసైడ్స్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి అని అంటే డ్రోన్స్ను ఉపయోగించి ఆ మందులు సకాలంలో పిచికారి చేసినప్పుడు ఇటు పోషకాల లోపం ఉన్న వాటికి పోషకాలను అందించడానికి అవకాశం ఉంది. లేక పురుగులు తెగులు ఎప్పుడైతే ఉధృతి ఎక్కువైతుందో వాటిని కూడా ఈ యొక్క సకాలంలో మనము మందు పిచికారి చేసి వాటిని అరికట్టి నాణ్యవంతమైన పంటను తీసుకోనికి అవకాశం ఉంటుంది. రెండవది మనము డ్రోన్లు ఉపయోగించడం వల్ల ఎక్కువ ఏరియాను తక్కువ సమయంలో మనము కవర్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత భూమిలోకి దిగనేలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క డ్రోన్ను ఉపయోగించినప్పుడు అట్లా వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ, పత్తిలో కానీ, మినుములో కానీ ఏ పంట ఉంటుందో ఆ పంటను మీరు చూసుకొని మనం పిచికారి చేయడానికి అవకాశం ఉంటుంది. ముంతా తుఫాను వలన దాదాపుగా మనకు 27 సాయంత్రం నుంచి వర్షం పడింది. సో ఇప్పుడు 28వ తారీఖున మనకు తక్కువగా అంటే 7 మిల్లీమీటర్లే పడింది. ఈ 29వ తారీఖు ఈరోజు ఇప్పటి 5 గంటల వరకు గాన చూసినట్లయితే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా 269 మిల్లీమీటర్లు శ్రీశైలంలో పడడం జరిగింది. సో మన నంద్యాల జిల్లాలో ఉన్న 30 మండలాలను తీసుకున్నప్పుడు యావరేజ్ మీద 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాబట్టి అక్కడక్కడ నీళ్లు బాగా నిలబడి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తుఫాన్ వల్ల మనకు జిల్లా మొత్తం అన్ని మండలాల్లో వర్షం పడింది కాబట్టి ఇక ఈరోజు రేపు తెరిపిచ్చేస్తుంది. ఇక మనకి ఇంకా వర్షం పడే అంత నష్టాన్ని కలిగించే అవకాశం లేదు కాబట్టి ఈ 2 దినాలు ఆగిన తర్వాత భూమి ఆరిన వెంటనే రైతు సోదరులు వాళ్ళకు కావాల్సినటువంటి సేద్యపు పనులన్నీ కూడా చేసుకోవచ్చు. బెంగాల్ గ్రామ్ కూడా విత్తుకోనికి అవకాశం ఉంది. పాణ్యం మండలం అనుపూరు గ్రామం కుందు నది ఒడ్డున ఉన్నటువంటి రైతుల పొలాలు మినుము మరియు మిరప పంటలు, జొన్న, మొక్కజొన్న, శనగ పంటలు నీట మునిగినవి. దాదాపు 1000 ఎకరాల పంట నష్టం జరిగినట్టు అనుపూరు గ్రామ ప్రజలు తెలిపారు. అలాగే గ్రామం మొత్తం చుట్టూ నీరు చేరడంతో రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు శరబాయ్య, నాగేశ్వరరెడ్డి, శివశేషుడు, శ్రీను, నారాయణరెడ్డి, జయరాముడు, ఖాజా హుసేన్, రామాంజనేయులు వీరి పంటలు జొన్న, మొక్కజొన్న, పొగాకు, మిరప, వరి, శనగ, మినుము ఇలా అన్ని రకాల పంటలు పంట కోతకు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో పంట నీట మునిగి మొలకెత్తడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సహకరించవలసిందిగా రైతులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామంలో కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. చుట్టుపక్కల నీళ్ళు కూడా దాదాపు మనిషిలోతు ఎక్కువ ఉన్నాయి. మన పోలీస్ సిబ్బంది, విఆర్ఓ, తలార్లు అందరూ ఇక్కడ ఉండి ఎవరినే కానీ పోకుండా కాపలా కాస్తున్నారు అందరికీ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగం ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన తమ్మరాజుపల్లె ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు సురేంద్ర కూటమి ప్రభుత్వాన్ని కోరాడు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా తమ్మరాజుపల్లె ప్రాంత రైతాంగం పూర్తిగా నష్టపోయిందని పేర్కొన్నాడు. వర్షం కారణంగా మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయలు, వంకాయ, బెండకాయ, మట్టికాయ ఇతర పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. సురేంద్ర అయ్యా, మా గ్రామంలో మొక్కజొన్న పంట మొత్తము ఈ వర్షాలకు పనుకుంది, ఏ పనికి రాకుండా అయింది రైతులది. మా గ్రామానికి ఈ తుఫాను వలన మొత్తం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం మా గ్రామానికి, మా రైతులకు అయ్యా కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దయచేసి మా గ్రామంలో ఉన్న రైతులని ఆదుకుంటారని మేము మీకు తెలుపుతున్నాము. ధన్యవాదములు.
అయ్యా ఇది నంద్యాల జిల్లా పానెం మండలం తమ్రాజపల్లె గ్రామం. మా రైతుల పరిస్థితి ఇలా ఉందయ్యా. మొక్కజొన్న చేతికి రాకుండా అయిపోయింది, మొత్తం మొలకలు వచ్చినవి. దయచేసి మా గ్రామంలో ఉన్న రైతులని మీరు ఆదుకుంటారని, ఈ నష్టపరిహారం రైతులకు కలిగించాలని మేము మా తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరడమైనది. ఇట్లు ధన్యవాదాలు. మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడుతుండటంతో శ్రీశైలానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నిలిచిన భక్తులకు, దేవస్థానం భక్తులకు శ్రీశైలం బస్టాండు, శిఖరం, అటవీ శాఖ చెక్పోస్టు వద్ద అన్న ప్రసాదాలను అందజేస్తోంది. శిఖరం వద్దకు స్వయంగా శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెళ్లి భక్తులతో మాట్లాడారు. అనంతరం భక్తులకు స్వయంగా ఈవో అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంలో ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, మోంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు శ్రీశైలానికి వాహనాల రాకపోకలను నిలిపివేశారని తెలిపారు. అయితే భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు శ్రీశైలం బస్టాండు, శిఖరం వద్ద అన్న ప్రసాదాలు అందజేస్తున్నామన్నారు. యాత్రికులందరూ అధికారుల సూచనలతో సమయానుసారంగా వారి వారి ప్రయాణాలను సాగించి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈవో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి మరియు జిల్లా కలెక్టర్. మోంతా తుఫాను నేపథ్యంలో నంద్యాల వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. వరద నీటిలో సరస్వతి నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి. 24వ వార్డు పక్కీర్పేట వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రాహంతుల్లా. తుఫాను ప్రభావం, వరద ఉధృతి ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో రేపు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ. మోంతా తుఫాను ప్రభావంతో పంట నష్టం సంభవించకుండా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్. జల దిగ్బంధంలో అనుపూరు గ్రామం. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజపల్లె గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగం ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన ఎంఆర్పిఎస్ నాయకుడు. శ్రీశైలంలో నిలిచిన భక్తులకు దేవస్థానం అన్నప్రసాద వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.